Hi friends, myself D. Yashwant. Today in this session I am going to do some problems on per unit system. Before that, those who are not watched my previous video yet, please watch it. Why? Because I have taught about per unit system. I'll provide link in the description. You may go through link, then you can easily understand what I am going to say now. Okay. Next, my humble request to everyone that those who are not yet subscribed, please do as early as possible, then you will get the new videos whenever I upload. Okay, now let's get started friends. Before going to do problems, I must say something that you must know what is the single line diagram, reactance diagram, impedance diagram, because in every problem they'll ask what is the reactance diagram and draw the reactance diagram and impedance diagram they'll ask. That's why I want to explain about what is reactance diagram, what is impedance diagram, as well as single line diagram. Okay, ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో. ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ వాచ్ ద వీడియో టిల్ ఎండ్. చివరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ ప్రాబ్లమ్స్ కానీ లాస్ట్లో చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, సింగిల్ లైన్ డయాగ్రామ్ అంటే ఏంటంటే, సింగిల్ లైన్ డయాగ్రామ్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ పవర్ సిస్టమ్ యూజింగ్ ద సింపుల్ సింబల్ ఫర్ ఈచ్ కాంపోనెంట్. అంటే ఒక ఈ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, అంటే కాంపోనెంట్స్ అంటే మనకి ఏమేమి ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఆ తర్వాత జనరేటర్ ఉంది, మోటార్ ఉంది, బస్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అనే కాంపోనెంట్స్ కదా. ఆ కాంపోనెంట్స్ని ఒక సింపుల్ వేలో రిప్రజెంట్ చేస్తే దాన్ని మనము సింగిల్ లైన్ డయాగ్రామ్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, మనము ఒక ప్రాబ్లమ్స్లో ఇస్తారనమాట డయాగ్రామ్స్, అంటే సింబల్స్ ఇస్తారు. ఆ సింబల్స్ని మనము సింగిల్ లైన్ డయాగ్రామ్ అంటాం. అంటే పవర్ సిస్టంలో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు జనరేటర్ని ఎలా చూపిస్తాము, ట్రాన్స్ఫార్మర్ని ఎలా చూపిస్తాము, ట్రాన్స్మిషన్ లైన్ ఎలా చూపిస్తాము, బస్ సిస్టమ్ని ఎలా చూపిస్తాము, అలాగా మనము రిప్రజెంట్ చేస్తాం పవర్ సిస్టంలో, దాన్ని మనం సింగిల్ లైన్ డయాగ్రామ్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, ఈ పాయింట్ అర్థమైంది కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద సింగిల్ లైన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ పవర్ సిస్టమ్ is the network which shows the main connections and arrangement of the system components along with the data. సో ఒక డేటా ఇస్తాడు, అంటే ఒక సింబల్ ఇచ్చేసి దాని కింద డేటా ఇస్తాడు అనమాట. అంటే డేటా ఇస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇస్తేనే సరిపోదు ఫ్రెండ్స్. అంటే డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంవీఏ అంటే మనము పవర్ ఇచ్చినా కానీ, వోల్టేజ్ ఇచ్చినా కానీ, కిలో వోల్ట్లో ఇచ్చినా కానీ, మెగా వోల్ట్ యాంపియర్లో ఇచ్చినా కానీ ఒక డేటా ఇస్తే సరిపోదు. అంటే దాని యొక్క డేటా అంటే ఒక జనరేటర్ డేటానా, మోటార్ డేటానా, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ డేటానా, ఏం డేటా అనేది మనకు తెలియాలి. ఆ డేటాని తెలియడం కోసం మనము ఒక సింపుల్ వేలో, ఒక సింపుల్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తాం ఫ్రెండ్స్. దాన్ని మనం సింగిల్ లైన్ డయాగ్రామ్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, it is not necessary to show all the components of the system on a single line diagram. Example, circuit breaker need not be shown in the load flow but are must ఫర్ ఏ ప్రొటెక్షన్ స్టడీ. సో ఇక్కడ మనము అన్నీ చూపాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఉంది అండ్ మనకు అన్నీ ఉన్నాయి కదా, మోటార్ ఉంది అండ్ జనరేటర్ ఉంది, అవన్నీ బస్ సిస్టమ్ ఉంది, బ్రేకర్స్ ఉన్నాయి, ఐసోలేటర్స్ ఉన్నాయి, అవన్నీ చూపిన అవసరం లేదు. అంటే ఏవేవైతే ఇంపార్టెంటో అవే చూపిస్తాం మనం. అందుకని ఇక్కడ ఎగ్జాంపుల్లో సర్క్యూట్ బ్రేకర్ చూపించాల్సిన అవసరం లేదు, కానీ అది ఎందుకు ఉండాలంటే ప్రొటెక్షన్ సిస్టమ్కి ఉండాలని ఇందులో పాయింట్లో మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, in the single line diagram the system component is usually drawn in the form of their symbols. ఓకే, పవర్ సిస్టమ్స్లో కంపల్సరీగా మనం సింబల్స్లో ద్వారా చేస్తేనే మనం ఐడెంటిఫై చేయగలం. ఓకే, దాన్ని మనం సింగిల్ లైన్ డయాగ్రామ్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, జనరేటర్ అండ్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్స్ స్టార్ డెల్టా. అంటే జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్, మనకు స్టార్ డెల్టాలో ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలుసు 3 ఫేజ్ సిస్టంలో ఎలా మనం చేస్తామనేది, కనెక్షన్స్ స్టార్ డెల్టాలోనే చేస్తాం కన్ఫామ్గా. అలాగనే మనం ఇక్కడ జనరేటర్ కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ మనము స్టార్ డెల్టాలో చేస్తామని చెప్తున్నాడు. న్యూట్రల్ అర్థింగ్ ఆర్ ఇండికేటెడ్ బై సింబల్స్ డ్రాన్ బై ద ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్, డ్రాన్ బై ద సైడ్ ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్. సో న్యూట్రల్ అర్థింగ్ ఇండికేషన్ సింబల్స్ మనము ఒక దాని కింద డ్రా చేస్తాం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది సింగిల్ లైన్ డయాగ్రామ్ అంటాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇది జనరేటరు, ఇది సర్క్యూట్ బ్రేకర్స్, ఇది బస్. ఒక సింగిల్ లైన్లో అంటే వర్టికల్ లైన్తో కానీ హారిజంటల్ లైన్తో కానీ రిప్రజెంట్ చేస్తే దాన్ని మనము బస్ అంటాం. ఇక్కడ జనరేటర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ పాయింట్లో మీకు అర్థం, న్యూట్రల్ అర్థింగ్ ఆర్ ఇండికేటెడ్ బై సింబల్స్ డ్రాన్ బై ద సైడ్ ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్. చూడండి, ఇక్కడ స్టార్ ఉంది కదా, ఇది స్టార్ మళ్ళీ ఇక్కడ వేసేసి అర్థింగ్ ఇచ్చినారు. దీన్నే మనము లాస్ట్ పాయింట్లో అంటాం. అంటే
న్యూట్రల్ వైరింగ్ అంటాం. చూడండి ఇది ఏంది ట్రాన్స్ఫార్మర్, ఇది ఒక ట్రాన్స్ఫార్మర్. సో డెల్టా స్టార్ ఉంది కాబట్టి ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే డెల్టా స్టార్ ఉంటే అది మనకు స్టెప్ అప్ అని అర్థం. నెక్స్ట్ బ్రేకర్స్ ఉన్నాయి, సర్క్యూట్ బ్రేకర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇక్కడ చూడండి స్టార్ డెల్టా ఉంది, ఇదేంటి స్టెప్ డౌన్ అనమాట. అలాగనే సర్క్యూట్ బ్రేకర్, మళ్ళీ ఒక బస్ సిస్టమ్, అలాగనే ఒక మోటార్, దానికి అర్థింగ్ న్యూట్రల్ వైర్ అర్థింగ్ ఇచ్చేసినాం. సో దిస్ ఈజ్ ద సింగిల్ లైన్ డయాగ్రామ్. దిస్ ఈజ్ అబౌట్ సింగిల్ లైన్ డయాగ్రామ్. ఓకే చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వేలో అంటే ఆ డయాగ్రామ్ కాకుండా ఈ డయాగ్రామ్ కానీ రిప్రజెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ చూడండి ఇది ఒక ట్రాన్స్ఫార్మర్. మనం ఇంతకుముందు ఎలా చూసినాము, ఇక్కడ చూడండి ఇంతకుముందు ఇలా చూసినాం, కానీ ఇప్పుడు మనం ఎలా చూస్తున్నాం చూడండి, ఇక్కడ ఒక రౌండ్ స్ట్రక్చర్లో చూసినాం. దీన్ని కానీ మనం ట్రాన్స్ఫార్మర్ అని చెప్పచ్చు. ఇది మోటార్, జనరేటర్, బస్, ట్రాన్స్ఫార్మర్, నెక్స్ట్ బస్, ట్రాన్స్ఫార్మర్, నెక్స్ట్ బస్ సిస్టమ్, ట్రాన్స్ఫార్మర్, అండ్ దెన్ ఇట్ ఈస్ ద మోటార్. లైక్ వైజ్ వీ కెన్ షో. ఓకే, మనం ఇలాగానే చూపించచ్చు అనమాట, ఇండికేషన్ని మనం చూపించచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంపిడెన్స్ డయాగ్రామ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంపిడెన్స్ డయాగ్రామ్ చూడండి. సో ద ఇంపిడెన్స్ డయాగ్రామ్ ఈజ్ మెయిన్లీ డ్రాన్ ఫ్రమ్ ద సింగిల్ లైన్ డయాగ్రామ్ ఆఫ్ పవర్ సిస్టమ్. సో మనం ఇంపిడెన్స్ డయాగ్రామ్ని ఏ విధంగా వేస్తామంటే దాని నుంచి, అంటే సింగిల్ లైన్ డయాగ్రామ్ నుంచి మనము రిప్రజెంట్ చేసి దాన్ని ఇంపిడెన్స్ డయాగ్రామ్ అంటాం ఫ్రెండ్స్. ద ఇంపిడెన్స్ డయాగ్రామ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ అట్ లోడ్ ఫ్లో స్టడీస్ కానీ పవర్ ఫ్లో స్టడీస్ కానీ మనము చాలా యూజ్ చేస్తాం ఈ ఇంపిడెన్స్ డయాగ్రామ్. సో ఇంపిడెన్స్ అంటే ఏంది ఫ్రెండ్, నథింగ్ బట్ Z=R+jXే కదా, అంటే రెసిస్టెన్స్ ప్లస్ ఇండక్టెన్సే కదా, రియాక్టెన్సే కదా. సో అదే మనం ఇక్కడ ఇంపిడెన్స్ డయాగ్రామ్ అంటే, ఆ సింబల్ని మనం ఇంపిడెన్స్ డయాగ్రామ్ అంటాం. సో క్వశ్చన్లో అడుగుతారనమాట, డ్రా ద ఇంపిడెన్స్ డయాగ్రామ్ కానీ డ్రా ద రియాక్టెన్స్ డయాగ్రామ్ కానీ అడుగుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ద సింక్రనస్ జనరేటర్ అట్ ద జనరేటర్ స్టేషన్ బై ఏ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ద రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్. సో ఏమంటున్నాడు, జనరేటర్కి ఎలా రిప్రజెంట్ చేస్తామో ఒక సిరీస్లో, అంటే వోల్టేజ్ ఉండాలా, సిరీస్ విత్ ద ఇండక్టెన్స్, అదే రియాక్టెన్స్, ఆ తర్వాత రెసిస్టెన్స్ ఉండాలి. నేను సింబల్స్ కానీ చూపిస్తాను ఫ్రెండ్స్, ఇప్పుడు సింబల్స్ కానీ చూపిస్తాను, మీకు అప్పుడు క్లియర్ ఐడియా వస్తుంది. ద ట్రాన్స్మిషన్ బై ఏ నామినల్ పై, మీకు తెలుసు, మీరు ఆల్రెడీ చదివిన ప్రీవియస్ పవర్ సిస్టమ్ 2లో చదివినారు. సో నామినల్ పై అంటే ఏమి, నామినల్ టీ అంటే ఏమి, ఓకే. ఆ తర్వాత షార్ట్ లెంత్, మీడియం లెంత్, లాంగ్ లెంత్ చూసినాము. ఓకే, రిగ్రెస్ మెథడ్ చూసినాం, అవన్నీ చూసినాం కదా. అందులో మనకు నామినల్ పై అనమాట. ద లోడ్ ఈజ్ అజ్యూమ్ టు బి ప్యాసివ్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఏ రెసిస్టివ్ అండ్ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఇన్ ద సిరీస్. ఆ లోడ్ అనేది మనము ప్యాసివ్ లోడ్గా తీసుకుంటాం ఫ్రెండ్స్. అలాగనే దాని రిప్రజెంట్ రెసిస్టివ్ అండ్ ఇండక్టివ్ రియాక్టెన్స్గా మనం చూస్తాం ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్, ద ఇంపిడెన్స్ ఆఫర్డ్ ఫర్ ఏ సింక్రనస్ జనరేటర్ కనెక్టెడ్ ఫ్రమ్ న్యూట్రల్ టు గ్రౌండ్ ఈజ్ జనరల్లీ నెగ్లెక్టెడ్. మనము నెగ్లెక్ట్ చేసేస్తాం. మనం ఇంపిడెన్స్ ఆఫర్డ్ ఫర్ సింక్రనస్ జనరేటర్ ఏదైతే ఉందో న్యూట్రల్ వైర్, దాన్ని మనము నెగ్లెక్ట్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నేను సింబల్స్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి. సో నేను చెప్పిన కదా, ఇక్కడ జనరేటర్కు ఏమేమి ఉండాలా, సిరీస్ విత్ ద రియాక్టెన్స్ అండ్ ద రెసిస్టెన్స్ విత్ వోల్టేజ్, ఇదే ఫ్రెండ్స్. సో ఇది సింబల్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఈక్వలెంట్ ఇంపిడెన్స్ డయాగ్రామ్ ఫర్ ట్రాన్స్ఫార్మర్. ఇలా ట్రాన్స్ఫార్మర్కి వేస్తాం, కంపల్సరీగా వేయాలి ఫ్రెండ్స్. ఈక్వలెంట్ ఇంపిడెన్స్ డయాగ్రామ్ ఫర్ ద ట్రాన్స్మిషన్ లైన్. దిస్ ఈజ్ ద ట్రాన్స్మిషన్ లైన్. సో నామినల్ పై అన్నాం కదా, వీ కెన్ ఇండికేట్ లైక్ దిస్. ఓకే, సీ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద అండ్ ఇంపిడెన్స్ డయాగ్రామ్ ఫర్ సింక్రనస్ మోటార్. ఓకే, దిస్ ఈజ్ ద మోటార్. చూడండి ఫ్రెండ్స్, ఈక్వలెంట్ ఇంపిడెన్స్ డయాగ్రామ్ ఫర్ ఇండక్టివ్ లోడ్. సో ఇండక్టివ్ లోడ్ చెప్పినాం కదా మనము, రియాక్టివ్ అండ్ ఇండక్టెన్స్ ఉండాలి, కానీ రెసిస్టెన్స్ రియాక్టివ్ ఉండాలని చెప్పినాం కదా, ఇది అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి, జనరేటర్ ఉంది, బస్ సిస్టమ్ ఉంది, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఏది ఇది, స్టెప్ అప్ స్టెప్ డౌనా, కంపల్సరీగా స్టెప్ అప్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత బస్ సిస్టమ్ ఉంది, మధ్యలో ట్రాన్స్మిషన్ లైన్, ఆ తర్వాత ఇక్కడ మనకు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి, లోడ్ ఒకటి. చూడండి ఇలా ఇంపిడెన్స్ డయాగ్రామ్ అంటే ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ జనరేటర్. చూడండి మనం సింబల్ చూసినాం కదా. సో రియాక్టెన్స్, ఆ తర్వాత రెసిస్టెన్స్ సిరీస్ ఉండాలి, దీన్నే మనము జనరేటర్ ఇంపిడెన్స్ డయాగ్రామ్ అంటాం. నెక్స్ట్ చూడండి ఏముంది, ట్రాన్స్ఫార్మర్ చూసినాం కదా, రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, ఆ తర్వాత ట్రాన్స్మిషన్ లైన్కి పై నెట్వర్క్ అనుకున్నాం కదా. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్, దిస్ లోడ్కి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్కి. దిస్ ఈజ్ ద ఇంపిడెన్స్ డయాగ్రామ్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనము రియాక్టెన్స్ డయాగ్రామ్ ఎలా ఉందో చూద్దాం, ఆ తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, రియాక్టెన్స్ డయాగ్రామ్.
ద రియాక్టెన్స్ డయాగ్రామ్ ఆఫ్ ఏ పవర్ సిస్టమ్ నెట్వర్క్ కెన్ బి డ్రాన్ బై యూజింగ్ సింగిల్ లైన్ డయాగ్రామ్ ఆర్ ఇంపిడెన్స్ డయాగ్రామ్. సో ఇంపిడెన్స్ డయాగ్రామ్తో అన్న వేయచ్చు, సింగిల్ లైన్ డయాగ్రామ్తో అన్న వేయచ్చు ఫ్రెండ్స్. అందుకనే నేను మీకు లైన్గా చెప్తున్నాను సింగిల్ లైన్ డయాగ్రామ్ అంటే ఏమి, ఇంపిడెన్స్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, ఏంటి అది, తర్వాత రియాక్టెన్స్ డయాగ్రామ్ ఎందుకని నేను లైన్గా చెప్పుకుంటూ వచ్చినాను. ఒక రిలేటెడ్ ఉంది లింక్ కదా, అందుకనే ద రియాక్టెన్స్ డయాగ్రామ్ ఈజ్ జనరల్ యూజ్డ్ ఫర్ ఫాల్ట్ కనెక్షన్. అదైతే ఫాల్ట్ కనెక్షన్స్ ఉంటాయి అంటే వోల్టేజ్ మనం ఉంటుంది, షార్ట్ సర్క్యూట్స్ ఉంటాయి కదా, తర్వాత ఫాల్ట్ కనెక్షన్స్ ఉంటాయి, దానికి మనము రియాక్టెన్స్ డయాగ్రామ్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ద రియాక్టెన్స్ డయాగ్రామ్ గివ్స్ అన్ అక్యురేట్ రిజల్ట్ ఫర్ మెనీ పవర్ సిస్టమ్ స్టడీస్ సచ్ యాజ్ షార్ట్ సర్క్యూట్ స్టడీస్. సో ఒక అక్యురేట్ వాల్యూ ఇస్తుంది అంటే కరెక్ట్ వాల్యూ ఇస్తుంది ఫ్రెండ్స్. దీన్ని చేయడం వల్ల, రియాక్టెన్స్ డయాగ్రామ్ డ్రా చేయడం వల్ల ఒక అక్యురేట్ వాల్యూ ఇస్తుంది ఓకే పవర్ సిస్టమ్కు. ఏదైతే షార్ట్ సర్క్యూట్స్ ఉంటాయి కదా, ఆ షార్ట్ సర్క్యూట్కి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో కరెక్ట్ అక్యురేట్ వాల్యూ ఇస్తుంది ఫ్రెండ్స్. అలాగనే నెక్స్ట్ చూడండి, ద న్యూట్రల్ టు గ్రౌండ్ రియాక్టెన్స్ ఫర్ సింక్రనస్ జనరేటర్ ఈజ్ నెగ్లెక్టెడ్. సేమ్ యాజ్ ఇంపిడెన్స్ డయాగ్రామ్లో చూసినాం కదా న్యూట్రల్, దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తాం. ఓకే, షంట్ బ్రాంచ్ ఇంపిడెన్స్ ట్రాన్స్ఫార్మర్ నెగ్లెక్టెడ్. ఓకే, దీంట్లో షంట్ బ్రాంచ్ ఏదైతే ఉందో మనము ఉంటుంది కదా ఇంపిడెన్స్, దాన్ని మనము నెగ్లెక్ట్ చేసేస్తాం ఫ్రెండ్స్ ట్రాన్స్ఫార్మర్. ద లైన్ టు గ్రౌండ్ కెపాసిటెన్స్ ఆర్ నెగ్లెక్టెడ్. మనం పై నెట్వర్క్ తీసుకున్నాం కదా, ఇందులో పై నెట్వర్క్ అది ఏమి ఉండదు, నెగ్లెక్ట్ చేసేస్తాం. ద రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వలెంట్ సర్క్యూట్, వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ ఓమిటెడ్. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాం చూడండి. జనరేటర్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది, బస్ సిస్టమ్ ఉంది, ట్రాన్స్మిషన్ లైన్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ 2 ఉంది, స్టెప్ డౌన్, తర్వాత లోడ్ ఉంది. ఎలా డ్రా చేసినామో చూడండి. అంటే మనం అక్కడ ఇంపిడెన్స్ డయాగ్రామ్లో ఏం వేసినాం, అక్కడ జస్ట్ మనము రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ వేసినాం. ఇక్కడ రెసిస్టెన్స్ని నెగ్లెక్ట్ చేసేసి జస్ట్ మనము ఇండక్టెన్స్ అంటే జస్ట్ రియాక్టెన్స్ ఒకటి వేస్తాం ఫ్రెండ్స్. అంతే, ఇంకేం తేడా లేదు. వెరీ వెరీ ఈజీ ఫ్రెండ్స్, ఏం లేదు. జస్ట్ సిరీస్లో ఉంటే సిరీస్లో వేయండి, ప్యారలల్లో ఉంటే ప్యారలల్లో వేయండి. దిస్ ఈజ్ అబౌట్ ద సింగిల్ లైన్ డయాగ్రామ్ అండ్ ఇంపిడెన్స్ డయాగ్రామ్ అండ్